పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ తోటి ఉన్నాము. అటు కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే దళిత ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా క్యాబినెట్ లో మంత్రి పదవి కావాలని ఒక జిద్దుగు కూర్చున్నట్టు తెలుస్తుంది. మరి బీజేపీ పార్టీలో ఎలా ఉంది దళితుల పరిస్థితి? బీజేపీ పార్టీ అంటే పేదల పార్టీ. బీజేపీ పార్టీ స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు, స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల పరిపాలన చూస్తే, ఈ 11 ఏళ్ల పరిపాలన చూస్తే మీకు అర్థమవుతుంది. స్వాతంత్రం వచ్చి దాదాపు సుమారు 75 ఏళ్ళు అయింది, 76 ఏళ్ళు అయింది. అందులో వాళ్ళు ఎంతమందికి అవకాశం దళితులకు కల్పించింది. ఇప్పుడు ఈ 11 ఏళ్లలో ఈ భారతీయ జనతా పార్టీ ఎంతమందికి అవకాశం కల్పించింది అనేది మనకు కళ్ళు కట్టినట్టు కనపడుతుంది. ఉదాహరణ చూసుకుంటే ఈ దేశ రాష్ట్రపతి గతంలో కూడా మరి మన ఎస్టీకి, ఎస్సీలకు, అదే మహిళలకు, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మహిళ కూడా ఒక ఎస్టీ రాష్ట్రపతిని చేసింది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఒక మైనార్టీ అంటే ఎస్సీని రామ్నాథ్ కోవింద్ని కూడా రాష్ట్రపతి చేసిన దళితుడు భారతీయ జనతా పార్టీ. అంటే భారతీయ జనతా పార్టీ పేదవాళ్ళ పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన, దళితుల పైన ఎలాంటి ప్రేమ ఉన్నది, ఎలా చూస్తున్నారు అనేది. ఈరోజు నేను కూడా దళితుడినే, ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుని చేసిన, నేను రాగానే 4 సంవత్సరాలు జిల్లా అధ్యక్షులు చేసిన. ఈ భారతీయ జనతా పార్టీలో కొంతమంది గిట్టని వాళ్ళు దళితులు బీజేపీ పార్టీకి దూరం ఉంటారు. అంటే దళితులు బీజేపీ పార్టీకి దూరం చేస్తున్నారా, ఈ 70 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అనే దానికి ఈ 3 దాలు అన్నం అంతా ఉడికింది అనేది మరి వెతికి పెట్టి చూడడానికి అంతా చూడవలసిన లేదు. 2 మెతుకులు ఉడికిందంటే ఉదాహరణకి ఇది మీకు చెప్పేది. ఇప్పుడు కాదు, గత 40 ఏళ్ల పరిపాలనలో దళితులని ఓట్ బ్యాంక్, ఎస్సీ ఎస్టీలని ఓట్ బ్యాంక్ వరకే, ఆ రోజు వరకే డబ్బులు ఇచ్చి, మద్యం పోసి, మందు పెట్టి ఓట్లు దండుకున్నారు తప్ప పేద ఎస్సీ ఎస్టీలకు సరైన పదవులు, సరైన మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం లేదు, ఇప్పుడు ఏది, ఎప్పుడు ఏది. అదే భారతీయ జనతా పార్టీ మాలాంటి వాళ్ళను, దళితులను, యువకులను ముందుకు తీసుకుపోయి అవసరమంటే రాష్ట్రపతి కాదు, ఎస్సీ కమిషన్ నెంబర్లో, ఎస్సీ కమిషన్ నెంబర్ కాబట్టి ముందొస్తూ వారికి అందరికీ కూడా న్యాయం చేకూరుస్తున్నది భారతీయ జనతా పార్టీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు.